మహబూబాబాద్లో హాస్టల్ బిల్డింగ్స్ని ఇనాగరేట్ చేసుకుందాము. మా మురళి గారు చెప్తుండే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే మనము ఇనాగరేట్ చేసుకొని ఒక ఇంటరాక్షన్ సెషన్ పెట్టుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన ఆరోగ్య శాఖకు విద్యాపరంగా సేవల పరంగా ఏ వసతులు కావాలి దానిపైన మేము ఎంత చెప్పినా మీరు వాళ్ళతో కూడా మాట్లాడండి సార్ ఒకసారి అని చెప్పిండ్రు. ఈరోజు అందుకే ఎంత కార్యక్రమం అయిన తర్వాత మీతో ఇంటరాక్ట్ అయినాము. ఇంటరాక్షన్లో ప్రధానంగా నా దృష్టికి తీసుకొచ్చినవి 2-3 అంశాలు ఉన్నాయి. మా విద్యార్థులు స్వాతి, ప్రకాష్ పాండే, తర్వాత వర్మ, ఉషా తర్వాత దమయంతి, వీళ్ళందరూ కూడా వారి యొక్క డిఫికల్టీస్, కష్టాలు, ఇబ్బందులు 3 సంవత్సరాలు అవుతున్నది. ఏ రకంగా మేము ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్లో ఉండి ఇబ్బందుల పాలవుతున్నాము, ఆ ఇబ్బందులను అధిగమించాలి అనే ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం హాస్టల్ బిల్డింగ్సే కావు, ఆల్ మెడికల్ ఫెసిలిటీస్, whether it is the hospital building, whether it is the hostel building, whether it is an auditorium, a lecture halls, auditorium, plus playground, library, transportation. And transportation has become one of the main issues in Mahbubabad. Am I right? So, ఈ రవాణా అనేది Government Vaidya Vidhan Parishad has become the government general hospital. The distance between the medical college and the hospital is about 3 kilometers or 4 kilometers. And your rented hostel building is somewhere else. So, మీరు అన్నట్టు ఓవరాల్గా ఒక 15 నుంచి 18 కిలోమీటర్ రోజు తిరగవలసి వస్తుంది. ఆర్థిక భారం అవుతుంది, స్ట్రెయిన్ కూడా అవుతుంది. You're not comfortable. We have understood it. The first and the foremost thing is we are supposed to lay the foundation for a new hospital building. Already this is 50-bedded critical care block, 250-bedded. You need another 310-bedded hospital, to which we are going to lay the foundation very soon. త్వరలోనే 310 పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేయబోతున్నాం. This is one issue. Second issue is you got a nursing college. Even the nursing college students go to the hospital. They need transportation. You need transportation. Overall, out of my experience of last 1.5 years, what I felt is that nursing college needs 2 buses. You need at least 3 buses. Am I right or wrong? So, మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది కనీసము ఒక 5 బస్సులు కావాలి. ఇనిషియల్గా అక్కడ 2 ఇక్కడ 2 అయినా లేటర్ ఒక బస్ అయినా వీ కెన్ అడ్జస్ట్, ఆర్ స్టాండర్డ్గా 4 బస్సులైనా మీకు కావాలి ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ రిసాల్వ్ చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్, ద మేజర్ ఇష్యూ ఇస్ గవర్నమెంట్ కెనాట్ అఫోర్డ్ టు కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వాలిటీ వైద్య సేవలలో, వైద్య విద్యలలో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకూడదు. సో శాంక్షన్ చేసేటప్పుడు, కాలేజీలు శాంక్షన్ చేసేటప్పుడు నా దగ్గర ఆ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నదా, ఆ ఇన్ఫ్రా ఉన్నదా లేదా అని కూడా నేను ఆలోచన చేయాలి. పెద్ద మనిషిగా ఆలోచన చేసినామా?
ఒకసారి 8 అంటాం, ఒకసారి 9 అంటాం, ఒకసారి 8 అంటాం, మందులు చేసేసాం, ఇచ్చేసాం. కానీ హాస్పిటల్ ఎక్కడ, టీచర్ ప్రొఫెసర్స్ ఎక్కడ, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఎక్కడ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎక్కడ, ట్యూటర్స్ ఎక్కడ, వేర్ ఇస్ యువర్ ల్యాబ్, వేర్ ఇస్ ద ఫెసిలిటీ, వేర్ ఇస్ ద హెచ్ఆర్? ఫర్ వాట్ పర్పస్ దిస్ హ్యాస్ బీన్ శాంక్షన్? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. It is a logical question. For what purpose this has been sanctioned? Because I don't believe or compromise on quality of education. రేపు పొద్దున మన మీదకి విశ్వాసం పోకూడదు. ఆ తెలంగాణ డాక్టర్సా ఏమొస్తుంది ఆ మాట రాకూడదు. Usmania is a brand in the world. Gandhi is a brand in the world. Kakatiya is a brand in the world. Why? Because the student, the patients, the atmosphere, the teaching faculty, everything is wonderful. NMC norms పెట్టింది. NMC ఏమంటది? ఇంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి, ఇంతమంది అసోసియేట్ ప్రొఫెసర్ ఉండాలి, ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి, అయితేనే మేము కాలేజ్ మంజూరు చేస్తాము ఉంటుంది. This is the first time in the history of Telangana that we gave promotions to at least 309 associate professors and professors, 67 as from assistant to associate professors. Almost we were able to cover 80% of the HR in the colleges without compromising anywhere. The standard should not be compromised. We gave it. Now, ఇంకో 16 నర్సింగ్ కాలేజీలు మనం మంజూరు చేసాం. ఆ నర్సెస్కు నర్సింగ్ ఆఫీసర్స్ రేపు పొద్దున్న డిమాండ్ ఏ దేశాలలో ఉన్నది? జపాన్లో, జర్మన్లో, ఆస్ట్రేలియాలో. ఇలా ఈ దేశాలలో ఇండియన్ నర్సెస్కు డిమాండ్ చాలా ఉంది. అది దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 నర్సింగ్ కాలేజీలను మంజూరు చేశారు. ఈచ్ విత్ అన్ ఇంటేక్ కెపాసిటీ ఆఫ్ 60. రాబోయే కాలంలో ఈ 16 నర్సింగ్ కాలేజీలకు ఇన్ఫ్రా కూడా అప్ టు డేట్ ఉండాలి, అప్ టు ద మార్క్ ఉండాలి. ప్లస్ స్పెండింగ్ అబౌట్ some hundreds of crores. We are going to give language training and coaching to those nurses who are dreaming of going and doing service in Japan, Germany, Australia, Canada. వాళ్ళకు ఆ లాంగ్వేజ్ లో బ్యారియర్ ఉండకుండా ఆ జాపనీసే కానీ జర్మనే కానీ వాళ్ళు ఆ భాషను అర్థం చేసుకోవాలి, నిష్ణాతులు కావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. సో the greatest weakness of a family, whether it is a rich family or a poor family, is the health. కల్పించని దైవం కలిపియాడు, కానీ కల్పించే దైవం ఎవరప్ప అంటే డాక్టర్. మేధావి కానీ, విద్యావంతుడు కానీ, శ్రీమంతుడే కానీ, పేదవాడే కానీ, ఎవరే కానీ చివరకు ఆ ఇంటి డాక్టర్ని నమ్ముతాడు. ఆ ఇంటి డాక్టరు నిష్ణాతుడు ఉండాలి, అనుభవజ్ఞుడు ఉండాలి. Everybody has a family doctor and we trust the family doctor.